ఏ రండ్రి 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 అర్జున్ కామెడీ మార్కెట్ ఛానల్లోకి రండ్రి. ఇచ్చట అన్ని రకాల నవ్వులు లభించును. ఫ్రీ 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 ఫ్రీ. ఏ రండ్రి 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 రండ్రి. నిన్న మా ఇంటి పక్కన ఆంటీ వచ్చి, అర్జున్ ఇంకా మా బంటి రాలేదు, ఆడు 4 గంటలకే వచ్చేది, టైం 5 అవుతుంది, ఒకసారి పోయి చూడవా అని అంటే, సరే ఆంటీ నువ్వేం టెన్షన్ పడకు, నేను పోయి బంటి కానీ తీసుకొని వస్తా అని చెప్పేసి నా బండిలో పెట్రోల్ వేయించుకొని మరి నేను వాడిని వెతుక్కుంటూ ఓరి బంటి అంటూ వెతుక్కుంటూ పోతే వాడు వెళ్ళే వరకు ఏం చేస్తా ఉన్నాడనంటే, ఓరి బంటిగా ఇగో ఇది. పొద్దున్నే ఒక అక్క ఒక స్కూటీ వేసుకొని రోడ్డు మీదకి వచ్చింది. ఆ అక్క ఎట్లా నడుస్తుందని అంటే, ఇక ఇటు పోయేటోళ్ళను ఇటు పోనిత్తలేదు, అటు పోయేటోళ్ళను అటు పోనిత్తలేదు. చాలాసేపటి వరకు ఒక 10-15 నిమిషాల వరకు అందరు కూడా ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత పక్కకు ఆగి ఉంటే అన్నారు కదా కొంతమంది, అమ్మ నువ్వు కొద్దిగా మంచిగా నేర్చుకుని రోడ్డు మీదకి రావచ్చు కదా అమ్మ బండి నడుపుకుంటా అంటే, ఓయ్ నాకంటే ఇక్కడ ఎవరంతా బాగా నడుపుతారు బండి, నేనే బాగా నడుపుతా, ఇంతకంటే బాగా నడుపుతారా, ఏ చూపియుల్ని అని అన్నది. చూడండి మా దోస్తుగా దాంట్లో ఒకడు ఎప్పుడు చూసినా కూడా, మామ నేను పెళ్లి చేసుకుంటే అందరిలాగా చేసుకోను, వెరైటీగా చేసుకుంటా అంటే, మేము అందరం అనుకునేది కదా అబ్బా వెరైటీగా చేసుకుంటాడని అంటే, వీడు పారాషూట్ వేసుకొని ఆకాశంలోకి వెళ్ళి పారాషూట్ లోపల పెళ్లి చేసుకుంటాడు కావచ్చు, లేకపోతే స్విమ్మింగ్ పూల్ లోపల నీళ్ళలో పెళ్లి చేసుకుంటాడు కావచ్చు, అది కూడా కాకపోతే ఎడారిలో ఎండలలో వేడిలో ఎడారి మధ్యలో పెళ్లి చేసుకుంటాడు కావచ్చు, అది కూడా కాకపోతే మంచు కొండలలో పోయి మంచులో పెళ్లి చేసుకుంటాడు కావచ్చు అని అనుకున్నాం. కానీ వాడు ఎలా పెళ్లి చేసుకున్నాడనంటే, ఎక్కడ పెళ్లి చేసుకున్నాడంటే, అది అందరూ చూసిన తర్వాత అవ్వా అనుకున్నాం. చూడండి మొన్న నేను ఊరికెళ్ళి ఇంటికి వద్దామని బస్ స్టాండ్కి పోతే ఆడ ఇంకా బస్సు రాలేదు కదా అని చెప్పి, సరే 5 నిమిషాల్లో ఛాయ్ తాగి వద్దామని ఛాయ్ దుకాణంగా నిలబడి ఛాయ్ తాగుతూ ఉంటే, ఇంతలో ఒక ఆడ మనిషి మా ముంగడికి వెళ్ళి రపరప ఉరుకుతా ఉన్నది. అరే అందరు కూడా, అరే ఈ ఆడ మనిషి ఏంది ఇట్లా ఉరుకుతా ఉన్నది, ఎక్కడ పడుతుందో, సరే అయ్యో పాపం ఆమె ఎక్కాల్సిన బస్సు మిస్ అయిందేమో, పోతుందేమో, ఉరికి ఎక్కుతుంది కావచ్చు అని అందరు అనుకున్నారు. కానీ ఇంతలో చూస్తే అందరూ కిలకిల నవ్వుతా ఉన్నారు. ఎందుకా అని చెప్పి దగ్గరికి పోయి చూస్తే ఆమె ఆడ మనిషి కాదు, చీర కట్టుకున్న మొగైన. ఆయనే 2 నిమిషాల తర్వాత ఏం చేస్తాడో మీరే చూడండి. నేను ఈరోజు సాయంత్రము మా ఇంటి ముందు కూర్చొని అట్లా ఫోన్ చూసుకుంటా ఉన్నా. మా గలీలో ఒక పిల్లగాడు వచ్చి సడన్గా నా దగ్గరికి వచ్చి, అన్న తీటగుద్ద ఫ్రెండ్స్ అంటే ఎవరన్నా అని అడిగాడు. అరే ఇప్పుడు అట్లా ఎందుకు అడుగుతానవరా అంటే, అన్న ఎవరు అనుకుంటా అంటే ఇన్నా అన్న అని చెప్పిండు. సరేరా చెప్తే నీకు అర్థం కాదు, నీకు చూపిస్తా అని చెప్పి ఒక గాడి తీసుకుపోయినా. ఆడికి పోయే వరకు నేను అనుకుంటాను కదా, మరి నేను తీసుకుపోయే వరకు వాళ్ళు అట్లా ఉంటారో ఉండరో అని అనుకున్నా. కానీ నేను తీసుకుపోయే వరకు వాళ్ళు ఎగ్జాక్ట్లీ అట్లనే ఉన్నారు. ఎట్లంటే గిట్లా.
क्या हो गई हो? चुप रह, क्या कर रहे हो? మా ఇంటి పక్కన మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. దాంట్లో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. సరే ఎండాకాలం వచ్చింది కదా అని చెప్పేసి ఎప్పుడు చూసినా కూడా ఇంట్లోనే కూర్చొని ఆడపిల్లలు అయితేనేమో ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇక మగ పోరగాళ్ళు అయితేనేమో క్యారం బోర్డులు ఆడుకుంటారు, లేకపోతే ఇక అటు ఇటు చూసుకుంటా పాటలు పాడుకుంటా కూర్చుంటారు. వాళ్ళని పిలిచిన నేను మామూలుగా పిలిచి, అరే పోరగాళ్ళు ఎండాకాలం వచ్చిందంటే మేమైతే చెట్లు ఎక్కేది, మేము చిర్రగోన ఆడేది, మేము టైర్ ఆట ఆడేది, మేము గోళీలు ఆడేది, మేము డెక్కన్లు ఆడేది, ఇవన్నీ ఆడేదని చెప్పినాము. సరే ఊరికి ఏం కూర్చుంటారా, ఇంట్లో పోయి ఆడుకోవచ్చు కదా మంచిగా అని అంటే సరే అని చెప్పి ఆడపిల్లలు అటెడు పోయి వాళ్ళు కచ్చకాయలో ఏదో అష్టచెమ్మ ఆడుతా ఉన్నారు. మరి ఈ ఇద్దరు మగ పిల్లలు ఆ పక్కకు పోయి ఏం ఆట ఆడతారంటే ఇగో మీరే చూడండి. మొన్న మాకు తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంటే ఊరికి పోయినాము. పెళ్ళంతా మంచిగా అయింది, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇక సాయంత్రము బరాత్ టైంలో పెళ్లి పిల్లవాడు ఏం చేసిండు అంటే సైకిల్ తీసుకొచ్చిండు. అందరేమో బిడ్డ కార్లో పో రాదు బరాత్కు అని అంటే, నేను కార్లో పోను, నేను వెరైటీగా నేను సైకిల్ మీద పెళ్లి కూతుర్ని తీసుకొని మొత్తం ఊరంతా తిరుగుతా అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దవాళ్ళు, బిడ్డ నువ్వు సైకిల్ మీద పోతే పోయినావు కానీ ఆ చింత చెట్టు కాడ కుడి సైడుకు మాత్రం ఒక గల్లి ఉంటది బిడ్డ, అల్లకెళ్ళి మాత్రం నువ్వు పోవద్దు బిడ్డ, ఒకవేళ పోయినా కూడా నువ్వు అక్కడ ఆగద్దు బిడ్డ, అక్కడ ఆగినా కూడా ఏం వినొద్దు బిడ్డ, ఒకవేళ విన్నా కూడా తొంగి తొంగి ఏం చూడొద్దు బిడ్డ అని అన్నారు. దానికి ఇతను ఆ నాకేం భయం లేదు, అక్కడ దయ్యం ఉన్నా కూడా నేను షేర్ అని చెప్పి అట్లనే పోయిండు. అక్కడనే ఆగిండు, అట్లా ఇన్నడు, చూసిండు. చూసినాక ఏం చేసిండో ఏం జరిగిందో చూడుల్లి. ఓకే దోస్తులు, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. నాకు బాగా ఆకలి అవుతుంది, నేను పోయి తింటా. ఈ గ్యాప్ లో మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అర్జున్ కామెడీ మార్కెట్ ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళొక వీడియోలో మనం కలుసుకుందాము. అంతవరకు బాయ్.